అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ లో వేధిస్తున్న ముగ్గురు వ్యక్తులపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు. బాధితురాలి పేరుపై నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి ఫోటో పెట్టి మరీ అసభ్యకరమైన కామెంట్స్ పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఇక సనాతని ట్రావెల్ ఇన్స్టాగ్రామ్ ఐడితో యువతులకు వల వేస్తున్నట్టు తెలిపింది. ఆ మాదిరి ఈమెను వేధిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. అసభ్యంగా దూషించడం, బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అందులో వాపోయింది. ఆ ముగ్గురి నుంచి తనను రక్షించాలంటూ కంప్లైంట్ చేయడంతో పోలీసులు యాక్షన్ స్టార్ట్ అయ్యింది. ఉన్న వ్యక్తి మీ అందరికి తెలిసి ఉంటాడు. ఇతను అమ్మాయితో ఎంత అసభ్యకరంగా మాట్లాడతాడు, ఎంత అవహేళనగా బిహేవ్ చేస్తాడు క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో 18+ కంటెంట్ తో కూడిన స్క్రీన్ షాట్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా చూస్తే వీడియోని స్కిప్ చేయండి. ఇతను నేను అన్నయ్య అని పిలిచేదాన్ని. 1 సంవత్సరంన్నర క్రితం వేరే వాళ్ళతో గొడవ పెట్టుకుని ఆ గొడవలో నాతో వచ్చి మాట్లాడి నేను ఎటువైపు న్యాయం ఉందో అటువైపు మాట్లాడినందుకు నా మీద కోపంతో నా మీద అరిచి ఫోన్ నిలకేసి కొట్టి నన్ను బ్లాక్ చేశాడు. అదంతా జరిగిన సంవత్సరం తర్వాత ఒక 3 నుంచి 4 నెలల క్రితము ఇతని మీద ఒక ట్రోల్ వీడియో వచ్చింది. ఆ ట్రోల్ వీడియోని నేనే చేపించానని నా మీద ఒక అలిగేషన్ వేసి ఇతని అనుచరులు కొంతమంది ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి గ్రూప్స్ లలో నా గురించి చెడ్డగా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ నాకెవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళని తిడుతూ నా పేరు ఎక్కడైనా తీస్తే పేరు వాడినందుకు నన్నే తిడుతున్నారని చెప్పి నేను కేసు ఫైల్ చేసి బొక్కలు దోస్తానని భయంతో పేరు వాడకుండా అసభ్యకరమైన పదజాలం, చెప్పలేని పదజాలాన్ని వాడుతూ మీ అక్క అలా, మీ అక్క ఇలా అంటూ బూతులు తిడుతూ మెంటల్ టార్చర్ చేశారు. ఆ మెంటల్ టార్చర్ కి నేను వారంలో 3 నుంచి 4 కిలోల వెయిట్ లాస్ అయ్యాను. హెల్త్ డ్యామేజ్ అయ్యి ఇప్పటికి కూడా నేను రికవర్ అవ్వలేకపోతున్నా. ట్రోల్స్ నేను చేయించలేదు, నాకు అవసరం లేదని అతనికి చెప్పాను. జాలిరెడ్డి అని పేరు పెట్టింది నువ్వే కదా, అందరి మీద జాలి పడతానని చెప్పి నేను ట్రోల్ చేపిస్తున్నా అంటే ఎలా నమ్మావు అని అడగడం జరిగింది. అలా నేను అడిగినప్పుడైనా తను చేసే పనులన్నీ ఆపేయకుండా ఆ గ్రూప్స్ లలో ఇంకా 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 నన్ను ఎంత దిగజార్చాలో, ఎంత తిట్టాలో అంతా తిట్టారు. ఇవే కాకుండా క్రిస్టియన్ పేజెస్ దగ్గరికి వెళ్లి క్రిస్టియన్ అమ్మాయిల్ని నేను ట్రోల్ చేపిస్తున్నానని వాళ్ళ దగ్గర నా గురించి నెగిటివ్ గా పోర్ట్రే చేసి నా మీద వీడియో పెట్టేలాగా చేశారు. అన్ని చేసిన తర్వాత నా మీద ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్ లో అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ ఎమ్ము వర్డ్స్ తో నన్ను తిడుతూ నా ఫేస్ ని ఆ పేజ్ లో పెట్టి ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉంటుంది, ప్రతి మగాడు ఒక అమ్మ కడుపులోంచే రావాలి. నాకు సపోర్టివ్ గా ఎవరన్నా హిందూ పేజెస్ మాట్లాడితే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, మీ అక్క అలా, మీ అక్క ఇలా, మీ అక్కని ఇలా చేస్తాం, మీ అక్కని అలా చేస్తామని చెప్పి ఆ బూతులన్నీ మాట్లాడడము. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు వేధింపులు తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గట్కేసర్ కొర్రెంలకు చెందినటువంటి బాధితురాలు తన వేధింపులు సహించలేక ఇంకా భరించలేక తనకు ఖచ్చితంగా న్యాయం కావాలి అంటూ మాత్రం పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పోలీసులకు ఒక లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేసిన తర్వాత పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకుని ఎంక్వైరీ ప్రారంభించారు. ఈ బాధితురాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా సోషల్ మీడియాలో వచ్చినటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ని ఎంచుకొని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తా ఉంది. ఇటీవలే 2025 ఆగస్ట్ మంత్ లో ఎలాన్ హిందుస్థాన్ ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి తనను ఉద్దేశించి బూతులు తిడుతూ ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టుకోవడంతో పాటు ఎలోన్ హిందుస్థానీ అనే తన ఇన్స్టాగ్రామ్ ఐడి నుంచి పెట్టినటువంటి స్టోరీ మరో వ్యక్తి అయినటువంటి ప్రమోద్ కుమార్ ఇన్స్టాగ్రామ్ ఐడి సనాతన ట్రావెలర్ అఫీషియల్ అకౌంట్ లో రీపోస్ట్ చేయడం, దీనిపై ప్రమోద్ కుమార్ నేరుగా తనకు ఫోన్ చేసి బెదిరించి హరాస్ చేసి వేధిస్తూ తనను బ్లాక్ మెయిలింగ్ చేస్తూ అవసరమైతే అంతు చూస్తానంటూ కూడా ఈ రకంగా వేధింపులకు పాల్పడడంతో బాధితురాలు ముగ్గురు పేర్లని అనుమానం వ్యక్తం చేస్తూ తను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఐటీ కారిడార్ పోలీసులు బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 78-351 క్లాస్ 2 బిఎన్ఎస్ 66C 66D 66E ఐటీఏ యాక్ట్ 2008 ప్రకారంగా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ప్రమోద్ కుమార్ A1 గా, A2 గా బాలాజీ ముష్కేత్, A3 గా భానుప్రసాద్ ఈ ముగ్గురు పేర్లని జోడించి వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసుని దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. సోషల్ మీడియా వేదికల ఆ బాధితురాలి ఫోటోని సేకరించి ఒక నకిలీ అకౌంట్ ని క్రియేట్ చేసి ఆ నకిలీ అకౌంట్ కు బాధితురాలు ఫోటో పెట్టి
అసభ్యకరమైనటువంటి కామెంట్స్, ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేసి తన పరువుకి భంగం కలిగిస్తా ఉన్నారు, తన ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తా ఉన్నారు. కనీసం మహిళ అని ఒక గౌరవం లేకుండా పర్టికులర్ గా తనను టార్గెట్ గా చేసి తనంతలో తాను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయంటూ కూడా తనకు ఉన్నటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఈ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి సనాతని ట్రావెలర్ పేరుతో అనేక మంది అమ్మాయిలకు సోషల్ మీడియా ద్వారా మెసేజ్లు పెట్టి వాళ్ళకు వల వేస్తూ ఆ వల ద్వారా వారిని వేధింపులకు గురి చేసి ఏ రకంగా అయినా వాళ్ళని దక్కించుకోవాలనే ఒక ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కిందికి బాధితురాలు భావిస్తూ ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఈ ప్రమోద్ కుమార్ చేతిలో మోసపోయినటువంటి అనేక మంది బాధితుల వివరాలు ఒక్కరొక్కరుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వారికి ఉన్నటువంటి ఆవేదన, జరుగుతున్నటువంటి అన్యాయం పైన అవి ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఈ బాధితురాలు మాత్రం ధైర్యం చేసి ముందుకొచ్చి ఐటీ కారిడార్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసి ఆ పూర్తి ఆధారాలు తనకు ఏ రకమైనటువంటి మెసేజ్లు వస్తా ఉన్నాయి, ఎవరెవరు తనను అసభ్యంగా పండబూతులు తిడుతూ ఈ స్టోరీస్ గానీ ఇన్స్టాగ్రామ్ లో ఐడీస్ ద్వారా రీపోస్ట్ చేయడం గానీ ఇతరులకు ట్యాగ్ చేయడం గానీ రకరకాలుగా తనను ఇబ్బందులకు గురి చేసి తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నారంటూ కూడా వాళ్ళ ఫోన్ నెంబర్లతో సహా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడీలని పొందుపరిచి బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. సుందర్, రైట్, థ్యాంక్ యూ రవితేజ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.